దేవునికి మహిమ కలుగును గాక. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు నీవే అంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే నా యేసయ్యా నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమాలు పలుమాలు మోసపోయారు ఎంత కాలము సాగిపోదు కాలము నీవు చక్కగా దేవునికి స్తోత్రాలు చూద్దామా, ఆయన వైపు చూద్దామా. ఎలిగించబడిన నువ్వు ఆరిపోవటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నీవు మరలా దురాత్మల చేత పీడింపబడటానికి వీలు లేదు. వెలుగు దోత వేష సంబంధమైన క్రియలలో గాలిపోవాలి. దేవుని వైపు చూస్తూ ఆనందంగా సంతోషంగా నడుచుకున్నాం. దేవుడు గొప్పవాడు, మంచి దేవుడు. ఆయన మనల్ని ప్రేమించిన వాడు. ప్రతిసారి ప్రభు వైపు మనం చూడగలిగితే, తెలుగును మనం చూడగలిగితే చక్కగా మన జీవితాల్లో మన కార్యాలు చూడగలుగుతాం. ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలుగుతాం, ఎక్కువ సంతోషం, సంపూర్ణత మనం అనుభవించగలుగుతాము. దేవుడు మంచి. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. సర్వశక్తి కృప కనికరములు కలిగిన దేవుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు నాతో మీరు మాట్లాడి నిండు మనసుతో వందనాలు. అవునయ్యా, మా జీవితాల్లో ఎన్నడూ కూడా ఎనతిరక్క మీ కృపలో వర్ధిల్లులాగున మాకు మీకు సహాయాన్ని దయచేయమని మీరు మాట్లాడుచున్న మాటలను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేసి నడిపించు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. ప్రవేశనాలు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు. నామాన్ని గణపరచుదాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్యలో నిశ్చయముగా ఆయన నుండి నడిపిస్తున్నందుకే దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కనికరం కలిగిన వాడా స్తోత్రం. కృప కలిగిన దేవా స్తోత్రం. ఉన్నతమైన వాడా స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడా స్తోత్రం, 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 స్తోత్రం. కరుణామయుడా మీకు వందనాలు. కృప కలిగిన దేవా స్తోత్రాలు. నీ వైపు మేము చూస్తున్నాము తండ్రి. కావలసిన సహాయాన్ని దయచేయండి నా తండ్రి. మీరు క్షణము కూడా, ప్రతి క్షణము కూడా, క్షణ క్షణము మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తున్నావు నాయన. ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నావు నాయన. ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి
ప్రభువా మా కొరకు చేసిన గొప్ప మేలును బట్టి, గొప్ప ఉపకారమును బట్టి నాయన వందనాలు, స్తోత్రాలు, స్తోత్రములు, స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే ప్రభు, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక నిలలో ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక నిలలో నీ నిలువలేదు. నీ ప్రేమ పొందగా అడవిపోలే, నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపా నీవే తలసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే తలసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా వెలుగు దీపము, వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నాకు నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నాకు నాదుకొంటివి. నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు యాగమై
గమనించితివా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము నీయందే నిత్య జీవము ప్రభువా నీయందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీ ఘననామాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. మాతో కొన్ని నిమిషాలు చక్కగా మాతో మాట్లాడండి అయ్యా. మా జీవితాలను మా బ్రతుకులని ప్రభు సరిచేసి మీ కృప చొప్పున మీ దయ చొప్పున మమ్మల్ని అందరినీ కూడా చక్కగా నడిపించమని మహాదేవుడుగా ఉన్నతమైన దేవుడుగా మీ యొక్క కృపను మా మీద కుమ్మరించమని సర్వఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఆయన యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. మంచి దేవుడు ఆయన. దేవుడు మంచి దేవుడు. మన జీవితాలను ఎంతగానో ప్రేమించి ఆయన మన జీవితాలతో మన ఆత్మీయ యాత్రలో చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. సో ప్రభు మాట్లాడేటటువంటి మాటలను మనం శ్రద్ధ కలిగి విని మన జీవితాలను సరి చేసుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసయ్య రక్తం చేత కడగబడి రక్షణ పొందాం, బాప్తిజం కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుచు దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఒక్కొక్క మెట్టు మనం ఎప్పుడు కూడా ఈ బాప్తిజం దగ్గరే ఉండకూడదు, లేదంటే రక్షింపబడ్డాం ఇక్కడనే ఉండకూడదు. మనం ఇంకను నూతన పరచబడుతూ పరిపూర్ణతలోనికి రావాలని, సంపూర్ణతలోనికి మనం రావాలని దేవుని యొక్క వాంఛ అన్నది. ఎందుకంటే నేను ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా మీకు మాదిరి ఉంచిపోయానో, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఏ విధంగా నిలబడాలో నేర్పించినటువంటి ఆ మూల పాఠాలను జ్ఞాపకం చేసుకుంటూ పరిపూర్ణపరచబడమని, పరిపూర్ణతలోనికి రావాలి అని ప్రభువు కోరుకుంటా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. చూడండి ఇక్కడ ప్రభు యొక్క మాట ఏంటి అని అంటే, ఇదిగో ప్రభువుని గనక
బాహాటముగా అవమానపరిచినట్లయితే, అవమానమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతికినట్లయితే, మనము మరలా తిరిగి మారు మనస్సు పొందటానికి ఏమాత్రం అవకాశం అనేది లేదు. అందువల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నటువంటి మనం మాట్లాడే మాటల్లోనే కానివ్వండి, మనం నడిచేటటువంటి నడకల్లోనే కానివ్వండి, ఎక్కడా కూడా పొరపాటు రాకుండా జాగ్రత్త పడటానికి మనము చూసుకోవాలి. జాగ్రత్తగా నడుచుకునేటట్లుగా మనల్ని మనము క్రమపరుచుకుంటూ నడుచుకోవాలి. అది చాలా మంచిది అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒకసారి ఎలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి ప్రభువుని మనం నమ్ముకున్నాం. చాలాసార్లు ప్రభు దగ్గర మనం చాలా సాక్ష్యాలు చెప్తా ఉంటాం. దేవుడు గొప్పవాడు కనుక, దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక, మన చావుగోతుల్లో నుండి దేవుడు మనం లేపాడు. మనం మరణిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు లేపాడు. దేవుడు చాలా సార్లు మనల్ని ఆయన కాపాడుతూ నడిపిస్తుంటాడు. చాలా సార్లు కాదండి, ప్రతిసారి కూడా ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ప్రభు నమ్ముకున్నటువంటి మనము ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మ ఫలాలను పొందుకున్నాం, కృపావరాల చేత నింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ అనుభవంలో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఎన్నడూ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదా, ఎప్పుడు మనం చక్కగా నడుచుకోగలుగుతామనంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోగలుగుతామో, లేదంటే వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతామో, లేదంటే ఎప్పుడైతే వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించుకోగలుగుతామో, అప్పుడు ఖచ్చితంగా మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అయ్యా దేవునిలో బాగా నడుచుకోవాలని ఉన్నది, కానీ నాకు పరిస్థితులు అనుకూలించట్లేదు. అవునండి, దేవుని సన్నిధిలో దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి ఎవరికి కూడా పరిస్థితులు అనుకూలించవు, కానీ మనమే అనుకూలపరచుకోవాలి. హల్లెలూయా. మనమే వాటిని క్రమపరుచుకోవాలి. అందుకనే దైవవాక్యం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు అనుకూలతను కలుగు చేయగలిగినటువంటి దేవుడు. సరే, వస్తాయి, రాకుండా ఉండవు, సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ సమస్యలు చూసి మనము ఎప్పుడు కూడా దేవునిని అవమానకరంగా, లేదంటే దేవుని సన్నిధిలో అవమానకరంగా మనం ఉండకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చదవబడినటువంటి ఆ లేఖన భాగంలో వ్రాయబడినటువంటి విషయాన్ని చదువుకుందాం. మరొకసారి చదువమ్మా. ఒకసారి వెలిగింపబడి, అదిగో వెలిగించబడినటువంటి నీవు, రక్షణలోనికి వచ్చిన నీవు దైవ దర్శనాన్ని కలిగినటువంటి నీవు ఎప్పుడు కూడా బయటికి రాకూడదు. దైవ దర్శనాన్ని కలిగిన నీవు ఎన్నడూ కూడా బయటికి రాకూడదు. చూడండి, బిలాం అనేటటువంటి ఒక మంచి ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్త, తన నోట నుండి వచ్చిన ప్రతి మాటని కూడా దేవుడు స్థిరపరిచాడు. దేవుని దగ్గర నుండి ఎన్నెన్నో అద్భుతాలు చూసినటువంటి వాడు బిలాము ప్రవక్త. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, బాలాకు ఇచ్చినటువంటి, లేదంటే బాలాకు రాజు ఆశ చూపించినటువంటి ఆ వెండి బంగారములు, లేదంటే ఆ యొక్క బహుమానాల కొరకు ఆశపడినటువంటి ఆయన జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటంటే, తనతో దేవుడు చెప్పాడు, వారు నా ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలీలు నా ప్రజలు వస్తున్నారు, వారికి ఎవరు కూడా అడ్డం ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని నడిపిస్తున్నాను. వారు ఎక్కడి నుండి వస్తున్నారంటే ఐగుప్తు దేశంలో నుండి వస్తున్నారు. వారు మామూలు ప్రజలు కాదు, వారు నా ప్రజలు, వారు నా పిల్లలు. వారు ఐగుప్తు దేశంలో నుండి వస్తున్నారు. వారికి ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలను నేను చేసుకుంటూ వస్తున్నాను. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం కానివ్వండి, వారు అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారికి కావలసినటువంటి ఆహారము ఇవ్వటమే కానివ్వండి, బండలో నుండి నీళ్లు ఇవ్వటమే కానివ్వండి, ఇంకా వారు రాత్రి పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను వారిని నేను నడిపించుకుంటూ వస్తా ఉన్నాను. వారి జీవితాలలో ఎందుకనంటే వారు నా ప్రజలు, వారిని నేను ఏర్పాటు చేస్తున్నాను, వారిని నేను గొప్ప జనాంగముగా చేస్తున్నాను, వారిని ఈ భూప్రపంచం మీద ఆశీర్వాదకరంగా ఉంచాలని నేను చూజ్ చేసుకున్నటువంటి వారు ప్రజలు, చూజన్ పీపుల్ అని దేవుడు బిలాంతో చక్కగా చెప్పాడు. అందుకని నువ్వు వారిని ఆశీర్వదించాలి తప్ప నువ్వు వారిని శపించడానికి వీల్లేదు అని చెప్పాడు. అయితే ఈ విషయాలు
తన జీవితంలో ఎలా అర్థం చేసుకున్నాడు కానీ మొత్తానికి అయితే బాలాకు దగ్గరికి ఆ గాడిద మీద వెళ్తా ఉన్నప్పుడు ఒకానొక స్థలము దగ్గరికి రాగానే అక్కడ ఆ గాడిదకి దేవుడు తన దూతను పంపించి ఆపేసాడు. అప్పుడు బిలాము ఆ గాడిని ఎంత కొడుతున్నా గాని ఆ గాడిద ముందుకు వెళ్ళటలేదు. కారణం ఏంటంటే ముందు ఎదురుగా దేవుడు తన దూతను నిలబెట్టాడు. అప్పుడు గాడిద మానవ స్వరంతో మాట్లాడుతుంది, ఏ బిలాం, ఓ ప్రవక్త, ఎందుకు నన్ను కొడుతున్నావు? ఎప్పుడైనా నీ మాటను వినకుండా నేనున్నానా? లేనే. ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి దాని విషయంలో ఎప్పుడు ఎక్కడ కూడా మనం ఎదురుతిరిగిపోవడం కానీ పక్కకి తొలగిపోవటమే కానీ చేయకుండా మనం ఉండటం అనేది అది మంచిది. హల్లెలూయా. కానీ చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క మాటకు లోబడకుండా వ్యతిరేకంగా ఆ ప్రజలను శపించడానికి, బాలాకు రాజును ఆశీర్వదించడానికి వెళ్ళినటువంటి బిలామును దేవుడు గాడిద ద్వారా మాట్లాడి తనకు ఆ మనసుని, లేదంటే తన మనసులో ఒక గొప్ప మార్పు కలిగేటట్లుగా దేవుడు చేయడం జరిగింది. చూడండి, ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఒకసారి వెలిగించబడిన తర్వాత పరిశుద్ధాత్మ వరములలో మనం పాలు పొందుతూ దేవుని యొక్క దివ్య శక్తులతో నడిపించబడుతూ నిజంగా ఎన్నెన్ని మేలులు, ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తా ఉన్నాడు. ఒక చిన్న దాని విషయంలో మనం ఎందుకు తప్పిపోవాలి? ఒకసారి ఆలోచించాలి. మనం తప్పిపోవడానికి మనం తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగనే గెహజీ కూడా తన యొక్క జీవితంలో మరి ఎన్నో గొప్ప కార్యాలు. ఒక మాట చెప్పాలంటే ఆ యొక్క ఎవరి దగ్గర ఈ గెహజీ ఉందమ్మా? ఎలీషా దగ్గర కదా. ఎలీషా ప్రవక్త దగ్గర గెహజీ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త కదా. ఎలీషా ప్రవక్తేనా? ఎలీషా ప్రవక్త దగ్గర గెహజీ ఉన్నాడు. అప్పుడు గెహజీ ఆ నయమాను కదమ్మా, నయమాన్, సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను తను కుష్ఠరోగంతో బాధపడతా ఉన్నాడు. శరీరం అంతా కుష్ఠ వచ్చేసింది. సరే, సిరియా రాజు మరి ఎక్కడైనా బాగు చేయించుకోవచ్చుమని అని చెప్తా ఉన్నాడు. సరే, అన్ని చోట్ల తిరిగాడు. చివరికి ఈ యోధా దేశంలో, లేదంటే యూదుల దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి ఒక చిన్నది నయమాన్ ఇంట్లో పనిచేస్తా ఉన్నటువంటి చిన్న పాప తన యజమానురాలతో మాట్లాడిందంట. అమ్మా, మరి అయ్యగారికి కుష్ఠరోగం ఉంది కదా, మరి దీనిని బట్టి ఒకసారి అన్ని చోట్ల తిరుగుతా ఉన్నారు, అయినా నయం కావట్లేదు. మీరు ఒక్కసారి మరి ఇశ్రాయేల్ దేశంలో, ఇశ్రాయేల్ రాజ్యాంగంలో ఎలీషా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, మరి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే గనక తప్పకుండా తనకి అయ్యగారికి నయం అవుతుంది, బాగుపడతాడు, స్వస్థత పొందుకుంటాడని చెప్పి ఆమె ఆ చిన్నది చెప్పినప్పుడు మరి నిజంగానే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఏదైతే అది అవుతుంది అని అనుకున్నాడేమో, కానీ మొత్తానికైతే ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను మంది మార్గంతో వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, ఎలీషా ఏమన్నాడు, నీ కుష్ఠరోగం నయం అవుతుంది, యోర్దాను నదిలోనికి వెళ్ళి అక్కడ 7 సార్లు మునగాలి. ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునుగు, 7 సార్లు మునిగితే నీ కుష్ఠరోగము పోతుంది. చూడండి, నయమాన్ ఏమనుకుంటాడంటే, నా దేశంలో, సిరియా దేశంలో రవా లాంటి మంచి తేటగా నీళ్లు, మంచి నీళ్లు కలిగినటువంటి ఆ నదులు ఉన్నాయి, అయితే ఈ మురికి నీళ్లు కలిగినటువంటి యోర్దాను నదిలోనికి వెళ్ళాలా అనే ఒక ప్రశ్న తన మనస్సులో ఉండింది. చూడండి, అక్కడ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క మాట అవును, దేవుని మాట అవునని మనం నమ్మి ముందుకు వెళ్తే ఎంత గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. సరే, అయితే మరి ఏదో సనుక్కుంటానో మొత్తానికి అయితే వెళ్తున్నాడు. తన దగ్గర ఉన్న పరివారం ఏమని అంటున్నారంటే, అయ్యా, అదే ఏదో ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేసేవాడు కదా, మరి ఆయన ఏం చేయమన్నాడు? సింపుల్ గా వెళ్ళి మునగమన్నాడు, అంతే కదా, వెళ్ళు మునుగు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడినప్పుడు సరే, మొత్తానికైతే వెళ్ళాడండి. వెళ్ళి ఒకసారి మునిగాడు, కాలేదు, 2 సార్లు మునిగాడు, కాలు 4, కాలు 5, కాలు 6, కాలేదు, 7వసారి మునిగి లేస్తున్నప్పుడు తన శరీరము చిన్న పిల్లవాని యొక్క శరీరం వలె మార్చబడింది. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సార్లు మునిగినప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని నయమాను జీవితంలో చేశాడు.
అక్కడ దాని తరువాత ఆ శరీరాన్ని చూసుకుని సంబరపడిపోయి సంతోషంతో ఆనందంతో ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా రోగం కుదర్చబడింది, నేను బాగుపడ్డాను, ఇదిగో ఈ బహుమానాన్ని తీసుకుంటే, అప్పుడు అంటున్నాడు, నాకు బహుమానం అక్కర్లేదు, నీ బహుమానం నువ్వే తీసుకుని వెళ్ళిపో అని అంటున్నాడు. అక్కడే పక్కనే ఉన్నాడు, గెహజీ ఉన్నాడు, ఇదంతా వింటున్నాడు. నయమానికి ఎలీషా గారికి జరుగుతున్న సంభాషణ, ఆ బహుమానాల గురించినటువంటి ఆలోచన, ధనాశ ధనాపేక్ష మనస్సులో కలుగుతుంది. అయ్యో, ఎందుకు నా గురువు గారు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఎలీషా గారు ఇలా చేస్తున్నాడు, తన మనసులో అవి తీసుకుంటే దేనికైనా పనికి వస్తాయి కదా అని ఆలోచించేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో మనము అది ఎంత గొప్పదైనా సరే తీసుకోకుండా మనం ప్రక్కన పెట్టడం అనేది అది మనకెంతో మంచిది, ఆశీర్వాదం. హల్లెలూయా. అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుని పని, దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని కార్యాలు మనం చూసుకుంటూ వెళ్తా ఉంటున్నాం. ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా మనం అనుగ్రహించాలి, మనం ఇవ్వాలి అని చెప్పి దైవవాక్యం చెప్తున్న రీతిగా నడుచుకున్నట్లయితే సమస్యలు అనేవి రావు. సరే, ఎలీషాని ఎంతో బ్రతిమలాడాడు నయమాను. ఎందుకంటే అక్కడ ఏమి గొప్ప డబ్బులే ఖర్చు పెట్టలేదు, రావటము మునగటము అయిపోవడం చక్కదడిపోయి వెళ్తా ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని చూసినటువంటి గెహజీ పరిగెత్తుకుంటా ఆయన దగ్గరకు వెళ్ళాడు. అయ్యా అని కేకలు పెడతా ఉన్నాడు. అరే, వెనకాల గెహజీ వస్తున్నాడు, ఒకసారి ఆపండి. బండి ఆపించాడు, రథాన్ని ఆపించాడు, వస్తా ఉన్నాడు. వచ్చినప్పుడు ఏంటయ్యానంటే, ఇదిగో మీరు ఏవైతే వద్దనుకున్నారో అవి మా గురువు గారు ఏవైతే వద్దనో వాటిలో సగం కొంచెం కొంచెంగా ఇవ్వమని చెప్పేసి వాటిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా అడుగుతున్నాడు గెహజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్తున్నప్పుడు నా మనసు నీ ఎంట రాలేదా? నువ్వెందుకు? ఇది డబ్బులు సంపాదించుకునే, ఇది ధనాన్ని సంపాదించుకునే సమయమా? ఇది మనం చేయవలసిందేంటి, చేస్తున్నదేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తూ మనం తప్పుడు అడుగులు వేయకుండా జాగ్రత్త పడటం అనేది మంచిది అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తా ఉంటున్నాడు. ఎలీషా గెహజీతో మాట్లాడాడు. ఏమంటాడంటే, ఇదిగో ఆ నయమాను యొక్క ఆ కుష్ఠ రోగం నీకు, నీ కుటుంబానికి, నీ సంతానానికి వచ్చునుగా అని చెప్పేశాడు. అప్పుడే వెంటనే గెహజీకి కుష్ఠ రోగం వచ్చినట్లుగా బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. అంతే కదా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలండి, ఎన్నెన్నో మేలులండి. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక తల్లి ఏమని చెప్తుంటే, దేవుడు దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని, ఆ రాజ్య మహిమను చూపించాడట. అందులో తిరగటం కానివ్వండి, ఆ గ్రంథం కానివ్వండి, ఆ తేజస్సు కానివ్వండి, ఆ సింహాసనం కానివ్వండి, ఆ పరిస్థితులన్నీ కూడా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా దేవుడు తనకి చూపించడం జరుగుతా ఉన్నది. అయితే తాను నిజంగా ఈ లోకంలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము కన్నా కూడా అధికమైన సంతోషం పరలోకంలో ఉన్నది. అందుకని లోకం ఇవ్వలేని సంతోషము దేవుడిచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చిందండి. అందుకని లోకంలో లేని సంతోషము దేవునిలో ఉంది. దేవునిలో ఉన్నటువంటి ఆనందం లోకంలో లేదు. కనుక దేవుని యొక్క దివ్యమైన తేజస్సు, లేదంటే రాబోయే దివ్య వాక్యమును, రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత మనం బుద్ధిపూర్వకంగా ఒకవేళ తప్పు చేసినట్లయితే, తప్పిపోయిన వారైతే గనక, ఇదిగో దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు అని మరలా సిలువేస్తున్నారు, బాహాటముగా సిలువేస్తున్నారు. కాబట్టి వారి మనస్సును నూతనపరచడం, లేదంటే మారు మనసు పొందడం అనేది అసాధ్యమని దైవ వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ బైబిల్లోనే కానివ్వండి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూస్తూ ఉంటున్నాము. ఎన్నెన్నో దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో చక్కగా నిలబడాలి. హల్లెలూయా. మనము లోకంలో నుండి వచ్చాము, చీకటిలో నుండి వచ్చాము. మనకి ఎన్నెన్నో అలవాట్లు, ఎన్నెన్నో చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో నుండి బయటకు వచ్చాం, మనం దేవుళ్ళకి వచ్చాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని అంటే, మరలా తిరిగి మనం వెనక్కిపోకుండా ఇప్పుడు ఏం చేయాలంటే, మనము దేవునితో సహవాసం చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలి, తండ్రితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడుచు పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తూ మనం నడుచుకోవాలని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా.
నిజంగా అండి, ఒక విశ్వాసి ఏదో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లేదా లోక సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచకూడదు, కానీ దైవ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచడం అనేది మంచిది అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని వైపు చూద్దాము. అందువల్ల నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎలా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మనం నడుచుకోవాలో ప్రభు మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును కదా. దాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ వాక్యము సెలవిస్తుంది, మీరు మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక. ఒక సహోదరుడు ఉన్నాడండి. ఆ సహోదరుడు దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటాడంటే చెప్తాను వినండి. ఆ దేవుని సన్నిధికి లేదంటే వాక్యం చెప్పడానికి వేరే సేవకులు వచ్చినప్పుడు ఆ సేవకులకి ఎలా కనబడతాడంటే వాళ్ళ బ్యాగులు మాస్తాడు, వాళ్ళకి మరి సపర్యాలు అంటే వారికి పరిచయం చేస్తాడు. కుర్చీ వేయడం, నీళ్ళు ఇవ్వడం, అన్నం పెట్టడం, అది ఇది చేస్తా ఉంటాడండి. మరి ఎప్పుడైనా మరి స్థానిక సంఘ కాపరికి చేశారంటే చేసింది కనిపించట్లేదు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుటివారి యొక్క మనస్సులో లేదంటే ఎదుటివారి దృష్టిలో పడాలని వారు కాకా పడుతున్నట్టుగా చాలా విషయాల్లో చాలా చాలా పద్ధతులు వారు తగినట్లుగా మనిషి దృష్టిలో పడాలనే ఆలోచన కలిగి నడుచుకుంటా ఉంటారు. అలా చేయడం అనేది తప్పు కాదు. మనం ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో ఒకటే రకంగా ఉండాలండి. అవునండి, మా దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు. ఎప్పుడన్నా నేను వేరే సేవకుల్ని పిలిస్తే గనక ఆ సేవకులు వచ్చినప్పుడు ఏదో కీబోర్డ్ తీసుకొస్తాం, లేదంటే ఇంకోటి ఏదో చేయడం జరుగుతుంది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ అన్ని అయిపోగానే మనం తీసుకెళ్లి ఆ కారులో పెట్టడము, అయ్యగారికి అన్నం పెట్టడం, నీళ్ళు ఇవ్వటము, తర్వాత టౌలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తా ఉంటాడు. మరి అదే పరిచర్య, అదే తగ్గింపు లేదంటే అదే నడిపింపు మరి ఎప్పటికీ ఉంటే మరి ఎంత హ్యాపీగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రతుకుని చూసినప్పుడు బయటికి వెళ్తే ఎంతో వేదనకరంగా ఉంటుంది. నోట నుండి వచ్చే మాటలు కానివ్వండి, చూసే చూపులు కానివ్వండి, తలంపులే కానివ్వండి, ఆలోచనలే కానివ్వండి, ఇవన్నీ లోకపరంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ఈ లోకంలో మనుషులు సహజంగా ఏంటంటే ఎదుటి వ్యక్తి దృష్టిలో పడాలనే ఆలోచనతో వారికి అనుకూలంగా మార్చుకుంటూ నడుచుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దైవ వాక్యం అలా చెప్పట్లేదండి. ఇదిగో ఏమంటుందంటే, మీరు మనుషులను సంతోష పెట్టాలని, వారి కంట్లో మీరు పడాలని మీ ఆలోచన ఉండకూడదు. ఎలా ఉండాలంటే, మీరు ప్రభువునికి భయపడుతూ అంతరంగములో పరిశుద్ధత కలిగిన అలంకారముగా ధరించుకుని మీరు జాగ్రత్తగా నడుచుకుని ప్రభువుని సంతోష పెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు అంటే మనం ఎవరిని చూడాలంటే ప్రభువుని చూడాలి. ఒక వ్యక్తి పరిచయం చేస్తున్నామంటే ప్రభువుని చూసి మనం చేస్తున్నాం. ఒక వ్యక్తిని మనం ఏదైనా ఆదుకుంటున్నాం అంటే అది ప్రభు నామాన్ని బట్టి మనము ఆదుకుంటా ఉంటున్నాం. ఒక వ్యక్తికి ప్రేమ చూపిస్తున్నాం అంటే అది ప్రభు యొక్క నామమును బట్టి ప్రేమ చూపిస్తా ఉంటున్నామే తప్ప వారి దృష్టిలో లేదంటే వారి కంటిలో పడాలనే ఆలోచన కలిగి మాత్రము చేయకుండా ఉండటము మంచిది. హల్లెలూయా. కొంతమంది చాలా అడవుడి చేస్తారు కానీ మారు మనసు ఉన్నదా? మారు మనసు లేదు. రక్షణ ఉందా? రక్షణ లేదు. ఆ ఉత్సాహాన్ని చూసి చాలా సార్లు ఏం చేస్తా ఉంటుంటే, బాబు ఇంత పని చేస్తున్నావు, రక్షింపబడ్డావా? రక్షింపబడటం అంటే ఏంటో తెలీదు. బాప్తిజం తీసుకున్నావా? అప్పుడే బాప్తిజం తీసుకుంటే నాకు పెళ్లి కాదని, లేదంటే నాకు ఈ లోకంలో ఈ సమాజంలో మరి నేను మతం పుచ్చుకున్నాను అందరిని ఎగతాళి చేస్తారేమో, ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకవేళ బాప్తిజం తీసుకుని ప్రభు సన్నిధిలో నీతిగా బ్రతుకుతూ ఉంటే మందు తాగడం కష్టం అవుతుందేమో, లేదంటే స్నేహితులతో తప్పిపోతుందేమో. ఇవన్నీ మానుకోవాలి కదా. లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ మానుకుని అది ఒక పనికి మాలిన వాడిలాగా నేను కూర్చోవలసి వస్తున్నటువంటి ఆలోచన కలిగి ఉంటాము. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టికి మంచిది కాదు. మన ప్రవర్తన మార్చుకోవాలి. మన స్థితిగతిని, మన యొక్క ఆచార పద్ధతులు, వ్యవహారాలు అన్నిటినీ కూడా మనం మార్చుకుని ప్రభువులో మనం ఆనందించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు, మన యజమానుడు, మన రక్షకుడు, మనలను విమోచించిన వాడు, మన తండ్రి, మనల్ని ప్రేమించిన వాడు, ఇంకా చెప్పుకున్న మనల్ని ఆయన భుజాల మీద ఎత్తుకున్నవాడు, ఆయన మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి ఆ దేవుని సన్నిధిలో ఆయనను సంతోషపెట్టేటటువంటి వారిగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇంకో దేవుని సన్నిధిలో అనేక సార్లు ఇట్లా వెలిగించబడుతూ ఆరిపోతూ కాదు, కానీ వెలుగుతున్నటువంటి నీ వెలిగించబడినటువంటి నీ దీపాన్ని పుస్తకం కింద మనసు కింద పెట్టకుండా అది దీపం మీద పెట్టి, దీపస్తంభం మీద పెట్టి, అది ఇంకా దేదీప్యమానముగా ఎలిగేటట్లుగా నీ జీవితాన్ని మలుచుకుంటే దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెడతాడండి. హల్లెలూయా. అందుకనే బుద్ధిమంతులుగా మనం ఉండాలి, ఆయన వైపు అనేకం తిప్పేవారిగా ఉండాలి, జ్యోతుల వలె ఉండాలి. దైవ దృష్టిలో మనము ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలముగా మనం ఉండాలి. అదే మాటను మనం అనేక సార్లు ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ మన జీవితాలను సరి చేసుకుంటూ ఆయన వస్తా ఉంటున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుదామా. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. చూడండి, మీరు సంపూర్ణులు కావాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును చేసేవారిగా, దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు చూడండి, నాలో లేదంటే ఫలానా వ్యక్తులు, లేదా ఫలానా సోదరులు, లేదా కొన్ని సోదరులు, ప్రభు సంపూర్ణత రావాలయ్యా, ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడయ్యా, దానిలో నుండి విడిపింపబడాలి, నేను సంపూర్ణుడిగా మీ సన్నిధిలో నేను ఉండాలయ్యా. ఎలా ఉండాలండి? నేను ముందు మన కొరకు మనము, తర్వాత మన సహోదరుల కొరకు, మన సహోదరుల కొరకు మనం ప్రార్థన చేసేవారు. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఎపఫ్రా అనేటటువంటి ఈ సహోదరుడు తన సహోదరుల నిమిత్తము వారు సంపూర్ణులు కావాలని తన ప్రార్థనలో పోరాడుతున్నాడట. హల్లెలూయా. మరి మనము ఎవరి కొరకు, మనం ఎవరి కొరకు, ఎవరు సంపూర్ణత కొరకు మనం ప్రార్థనలో పోరాడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మరి నీ కొరకు నువ్వన్నా సంపూర్ణతలు రావాలని ఆలోచన నీకున్నదా? ఒకసారి ఆలోచించు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, ఎదుటివాని జీవితంలో ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడండి క్రైస్తవుడు. ఆశీర్వదింపబడాలని కోరుకునేవాడు ఎదుటి వ్యక్తి, తన సాటి సహోదరుడు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకునేటటువంటిది క్రైస్తవ్యం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి సత్యాన్ని బోధించేటటువంటి క్రైస్తవ్యం క్రీస్తు బోధ. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వలే నీ పొరుగు వారిని చూడండి, తాను దేవునిలో చక్కగా ఉంటూ అనేకుల్ని చక్కబరిచేటట్లుగా పోరాడాలట. మరి మనం ఎంతమంది కోసం, లేదా మన కోసం మనమన్నా పోరాడుతున్నామా? మనలో సంపూర్ణత రావాలని, దేవుని చిత్తమును గురించిన ఆలోచన మనలో ఉండాలని సంపూర్ణ ఆత్మ చేత మనం ఉంటున్నామా? లేదు నిలకడగా ప్రార్థనలో ఉంటున్నామా? ఎపఫ్రా ఏం పట్టిందండి? సహోదరులు అందరి కొరకు ప్రార్థన చేయాలన్న ఆలోచన తనకు ఎందుకు కలుగుతుందండి? ఒకసారి ఆలోచించాలి మనం. కనుక సంపూర్ణతలోనికి రావాలని ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడట? పోరాడుతూ ఉన్నాడట. ఎవరి కొరకు అంటే, అనేకుల యొక్క జీవితాలను దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నిలబడాలని. అందుకనే పడిపోతున్నటువంటి వ్యక్తి పడకుండా తాను జాగ్రత్తగా నిలబడాలి అని అంటే, దేవుడు తనకు సహాయాన్ని అందించాలని మనం ప్రార్థన చేసి, ప్రభువా పడిపోతున్నటువంటి ఫలానా సహోదరుడయ్యా, పడిపోతున్నటువంటి ఫలానా సహోదరయ్యా, వారిలో ఏ మాత్రం నీరసం నిట్టూర్పులు లేకుండా నీవు నడిపించుదాయనని మనం ప్రార్థన చేసేవారిగా, వారి కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసేవారిగా, మొరపెట్టేవారిగా మనం ఉండాలండి. హల్లెలూయా. ధనము నీ వెంట రాదు, బలము నీ వెంట రాదు. దేవుని యొక్క సన్నిధిలో చేసేటటువంటి ప్రార్థన నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం ఎలా ఉన్నాం? మనం సంపూర్ణులుగా ఉన్నామా? దేవుని సంతోష పెట్టే వారిగా ఉన్నామా? లేదంటే
దేవుని యొక్క సన్నిధిలో అనేక 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 కార్యాలను లేదంటే అనేక మేలులను మనం పొందుకుని దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ మనం చక్కగా నడిపించబడినటువంటి మనము మరలా తిరిగి లోకంలో కలిసిపోతున్నామా? ఈ దినాన బాధాకరమైనటువంటి విషయము. మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంది, బయట నుంచి అలా చూస్తూ ఉంటుంటే ఒక సహోదరి పిచ్చిదానిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సహోదరి నేను అడిగాను, ఏంటయ్యా ఈమె ఇంత పిచ్చిగా ఉన్నది, ఇంత ఇంత వికారంగా ఉన్నది, ఇంత ఇంత ఒక రకమైనటువంటి ఆమె మీద ఒక భ్రష్టమైన ఒక ఆత్మ ఆవరింపబడి ఎందుకు ఇలా ఉన్నది అని అంటే, ఆమె ప్రభు నమ్ముకున్నదండి. అయితే తన జీవితంలో ప్రభు నమ్ముకోవడమేమో కానీ విడిచిపెట్టేసింది. దినాన ఆమె ఒక పిచ్చి దానిలాగా ఊర్లో అలా తిరుగుతూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి. అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు గొప్పవాడు, ఆయన పట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన గట్టిగా పట్టుకోవాలి, కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. విడిచిపెట్టకూడదు. ప్రభువుని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయనే మన యొక్క ప్రాణం, ఆయనే మన ఊపిరి, ఆయనే మన సమస్తము, ఆయనే మన జీవము, ఆయన తప్ప ఏది కూడా లేదని ఒక నిశ్చయత కలిగి ఆయన పట్టుకుంటే, ఆయనతో కలిసి మనం నడుస్తూ ఉంటుంటే మన జీవితం దేదీప్యమానంగా వెలుగుతుందండి. హల్లెలూయా. పౌలు ఎన్నో శ్రమలు పడతా ఉన్నాడు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, వేదనలు కలిగినాయి. అయినను తన ముఖము ఏ రోజు కూడా అది మాడిపోయినట్టుగా కానీ, లేదంటే అందవికారంగా కానీ, లేదంటే చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, పొట్టిగా ఉన్నప్పటికీ కూడా తన ముఖం అనేది అది దేవుని తేజస్సు చేత నింపబడి ఒక దేవుని దూత వలె ప్రకాశిస్తూ ఉండేదట. చూడండి, స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొడతా ఉన్నారండి. స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొడతా ఉన్నప్పుడు ఆ చనిపోతున్నటువంటి ఆ సమయంలో తన ముఖంలో నుండి వస్తున్నటువంటి ఆ తేజస్సుని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియట్లేదు ఆయన, వీరిని క్షమించని చెప్పేసి ఆ బాధలో కూడా ప్రార్థన చేస్తా ఉంటుంటే తన ముఖంలో నుండి ఒక రకమైన వెలుగు, దేవుని దివ్య తేజస్సు ఆ ముఖంలో నుండి బయటకు వస్తా ఉందట, వెలిగిపోతా ఉందట, ముఖం వెలిగిపోతా ఉందట. ఎప్పుడండి? శ్రమలలో, ఎప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు కాదండి, కష్టంలో ఉన్నప్పుడు, రాళ్లతో కొట్టించుకుంటున్నప్పుడు, చనిపోతున్నటువంటి ఆ క్షణంలో. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఇంత గొప్ప దివ్య తేజస్సుని, దివ్య మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలుగా మనం మార్చబడినటువంటి మనము ఎప్పుడు ఎన్నడూ కూడా మనము దేవునిని దుఃఖపెట్టే వారిగా కానీ, లేదంటే దేవుని బాధ పెట్టే వారిగా కానీ, ఆయన్ని మరలా సిలివేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితి నీ జీవితంలో రాకుండా నువ్వు చూసుకోవాలి అని దైవ వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ చక్కగా దేవుని మీద ఆధారపడుతూ ఒకరినొకరు ఎంచుకోవడం కాదు, ఒకరినొకరు ఏళ్ళ చేసుకోవడం కాదండి. మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరి తప్పులను ఒకరు ఎంచుకోకుండా ఆ తప్పుల నుండి బయటకు రావాలని చక్కగా ప్రార్థన చేసుకుంటూ భార్య, భర్త, పిల్లలు, మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందముగా, సంతోషంగా నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనతో ఉన్నాడు. చూడండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఆయన ఉంటానన్నాడు. భార్య భర్త వారి మధ్యలో ప్రభు ఉన్నాడు, భార్య భర్త పిల్లలు వారి మధ్యలో ప్రభు ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపించేవాడు అయి ఉన్నాడు. అందుకని దేవుని గురించి బాధపడద్దు. ఒకవేళ నీకు బలహీనంగా ఉన్నావా, లేదని ఏదో రోగం ఉన్నదా, ఏదైనా సమస్య ఉన్నదా, ఆర్థిక ఇబ్బంది, శోధన, ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సన్నిధిలో అలాగున నీవు అనుభవించగలిగి, ప్రార్థన చేయగలిగితే, మొరపెట్టగలిగితే దేవుడే తన యొక్క కృప ద్వారా నిన్ను, నీ జీవితాన్ని ఇంకను అంతకంతకు వర్ధిల్లేటట్లుగా, అభివృద్ధి జరిగేటట్లుగా దేవుడే తన కృప చేత నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం దేవుడు ఎంతో చక్కగా చూడండి, ఇవన్నీ దృష్టాంతాలు, ఇవన్నీ కూడా మరి ఎగ్జాంపుల్. ఎందుకు దేవుడు ఇవన్నీ మనతో మాట్లాడతాడంటే, మనం ఎక్కడ పడిపోతామని. నిజంగానే చాలా జాగ్రత్తగా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అంటే ఆయన ఎంత జాగ్రత్త, ఎంత భద్రత మన విషయంలో ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన కంటి పాపును ముట్టినట్టే మనను ఆయన కళ్ళల్లో ఆయన కళ్ళులాగా మనం చూస్తున్నాడండి. మీరు అంటారు కదా, ఆ పిల్లలు అంటారు, ఆ కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు అని అంటారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ వేగా కూడా, ఏ దోమ కూడా, ఏ హాని జరగకుండా అలాగున మన పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు మనం ఎలా చూసుకుంటాము, కంట్లో ఒత్తులేసుకుని మరి అన్ని నిద్రపోకుండా వెళ్ళిపోతా ఉంటే, ఏ అపాయం సంభవించుకుని, ఏ అపాయం రాకుండా ఆ బిడ్డలు మనం ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాము. అలాగున నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మనల్ని ప్రభు అలాగున చూసుకుంటున్నాడు. మన పిల్లల్ని, మన చిన్న పిల్లలు మనం ఎంత ఇదిగా అయితే మనం చూసుకున్నామో, మనల్ని ప్రభువు అంత ఇదిగా ఆయన చూసుకుంటా ఉన్నారు. అందుకని
కళ్ళల్లో ఒత్తులు అంటండి. మనం నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను ముట్టినవాడు నా కనుగురుడ్డును ముట్టినట్టే అనే మాట ప్రభు చెప్పాడంటే మనల్ని ఎంత జాగ్రత్తగా ఆయన చూసుకున్నాడు. సరే ఆలోచించండి, ఆయన ప్రేమ ఎవరు పంచలేరండి. ఆయన చూపినటువంటి ఆ కృప ఎవరు ఇవ్వలేరండి. ఆయన కలిగినటువంటి ఆ దయ, మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన దయ, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని ఆ విధంగా చక్కగా నడిపిస్తూ ఉంటున్నాడు. అందువల్ల ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయ స్థితి ఏదో 4 నీటి మాటలు చెప్పేసి చదివేసుకుంటే సరిపోదు కానమ్మా. దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకుంటూ చక్కగా నడుచుకుందాము. అందుకని మనలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివాని యొక్క అభివృద్ధిని, ఎదుటివాని యొక్క క్షేమాన్ని కోరుకోవాలని ప్రభు సెలవిస్తున్న రీతిగా మనం కోరుకుందాం. ఎదుటివాని క్షేమము మనకు ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎదుటివాడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలని ఆలోచన రాకూడదు. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందంటే, ఒక నోటి నుండి శాపవచనాలు ఒకటే, అదే నోటి నుండి ఆశీర్వచనాలు రావు. వస్తే శాపమన్నా లేదంటే ఆశీర్వాదం. మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలే కానీ శపించేటటువంటి జీవితంలో ఉండకూడదు. ఒక జలం నుండి నీటి ఓటగా, ఒక జలం నుండి వచ్చేటటువంటి ఓట, నీటి ఓట, అది తీయరుదా ఉప్పుడుదా రెండు కలిసి రావండి. వస్తే తీగా అన్న ఉంటది, లేదంటే ఉప్పుగా అన్న ఉంటది, కానీ రెండు కలిసి రావు. ఒకటే జలం వస్తుందని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకని మీరు దేవుని పిల్లలు, మీ నోట నుండి ఆశీర్వచనం రావాలి, ఎదుటివాని క్షేమాన్ని కోరుకోవాలి. నీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు వెలిగించబడినటువంటి నీవు మరి ఇంకా ఎక్కువగా వెలిగించబడుతూ ఏ దీప్యమానంగా ఎలగాలన్నటువంటి ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు. అలాంటి ఆ కృపను పొందుకున్నాడు. మనం తగ్గిపోకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఆనందంగా సంతోషంగా నడుచుకుందాం. అటు కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. అందరూ చక్కగా కళ్ళు మూసుకుందాండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నెన్నో మేలులండి, ఎన్నెన్నో గొప్ప కార్యాలండి. నిజంగా ఒక మనిషి ఊహించి, తలంచి, ఆలోచించి, ఆశించే దానికన్నా అధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తినా గెహజీ మాయను రోగమును సంపాదించెను. సుఖభోగమునమి ధనాపేక్షతో పరుగెత్తినా గెహజీ మాయను రోగమును సంపాదించెను. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు మోసపోదు, ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి 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 మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము
సాగిపోదు ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు నమ్మి నమ్మి రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన దైవ దర్శనం కోల్పోయెను రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన దైవ దర్శనం కోల్పోయెను నా యేసయ్యను నమ్మిన ఎడ